10,000 ఎకరాల క్రింద ఆయకట్టు ఉంది మనకి. ఈ ఆయకట్టు మొత్తంగా సమృద్ధిగా పంట పండితే ఖమ్మంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఏ విధంగా వ్యాపారాలు జరుగుతాయి ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే రైతు దగ్గర డబ్బు ఉన్నట్లయితే, ఆ డబ్బును ఖర్చు పెట్టినట్లయితే దేశంలో అన్ని రంగాలు కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. దాన్నే మనం దేశ జీడిపి అంటాం. రాష్ట్ర జీడిపి కానీ దేశ జీడిపి కానీ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మనకు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వినూత్నమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయ సాగుని తీసుకొని పోతూ రైతుకు మేలు చేయాలనే తలంపుతో మన ప్రభుత్వం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఒక్కసారి మనం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనలో మొదటగా రైతు అన్ని విధాలుగా పంటలు పండించాలి అనంటే మనకు నీళ్లు ఉండాలి. ఈ నీళ్లు మనకు రావాలి అనంటే ఎక్కడ నీళ్లు ఎక్కువ వస్తున్నాయో లెక్కలు వేసుకున్నాడు. మనకి మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఖచ్చితంగా తొలకర్లు పడ్డ వెంటనే దాదాపు ప్రతి సంవత్సరం యావరేజ్ మీద 3,000 పైచిలకు టీఎంసీ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కాటన్ బ్యారేజ్లో నిండి అక్కడ ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల ఎకరాలకి తూర్పు పశ్చిమ గోదావరిలో నీరు అందిస్తూ సముద్రంలోకి పోతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత కృష్ణానదిలో మనకి సకాలంలో వర్షాలు పడి ఈ సంవత్సరం 3,500 నుంచి 3,700 టీఎంసీ నీరు సముద్రంలో కలిసిపోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఏమిటంటే గోదావరి నీళ్ళని కృష్ణకి తీసుకువస్తే ఆ నీళ్ళని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అందించగలిగినట్లయితే ఎగువ భాగాన ఉన్నటువంటి కృష్ణ నీళ్ళని తీసుకొని పోయి రాయలసీమ జిల్లాలకి, గోదావరి జలాలని మనకి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు అందించినట్టయితే ఈ 2 జిల్లాలు అటువైపు కృష్ణకి నీళ్లు వస్తున్నాయి, ఈస్ట్ వెస్ట్కి నీళ్లు వస్తున్నాయి, అలాగే ఉత్తరాంధ్రకి నీళ్లు ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా నదులు అనుసంధానం చేయాలనేటువంటి తలంపుకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, మనకి గోదావరి నీళ్ల ద్వారా మనకి వెలుగొండకి ఏదైతే కృష్ణా జలాల మీద మనకి వరద నీళ్ల మీద మనం ఆధారపడి నిర్మించినటువంటిది వెలుగొండ ప్రాజెక్ట్. మనం వరద నీళ్లనే మనం వాడుకోవాలి, దీనికి నికర జలాలు లేవు దీనికి ఈ వెలుగొండ ప్రాజెక్టుకి. ఈ ప్రాంతం మనకి ఈరోజు సోదరులు ఇప్పుడు చెప్పినట్లు మనందరి ఆకాంక్ష, మనకు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మనందరి ఆకాంక్ష మన యొక్క స్వయం పరిపాలన చేసుకోవాలి. అది జరగాలంటే మన యొక్క మార్కాపురం కేంద్రంగా మనకు జిల్లా వచ్చినట్లయితే మనము మన పరిపాలన మనం చేసుకోగలుగుతామని ఆలోచన చేసి గతంలో ఆ రోజు జిల్లాలో ఏదైతే పార్లమెంట్కి ఒక జిల్లా చేస్తున్నప్పుడు 25 పార్లమెంట్లు ఉంటే 26 జిల్లాలు చేసినప్పుడు ఇంకొక జిల్లా కూడా చేయండి, మా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు దీన్ని జిల్లాగా చేయమని అడిగితే పెడచవిన పెట్టినటువంటి నాటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఆ రోజు ప్రజలు ఉద్యమిస్తే మన ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలుపుకుని మనకి జిల్లాను ఏర్పాటు చేశాడు. అయితే జిల్లాను ఏర్పాటు చేసినంత మాత్రాన, ఇల్లు అలికినంత మాత్రాన పండగ కాదు. జిల్లా ఏర్పాటు చేసినంత మాత్రాన మనమందరికీ రాత్రికి రాత్రో మనకి జిల్లా జనవరి 1వ తారీఖు నాడు మనకు పెద్ద ఎత్తున మేలులు జరిగిపోవు. అయితే ముఖ్యమంత్రి గారు ఇది కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ వెనుకబాటుతనం పోగొట్టాలంటే సాగునీరుని మనం అందించడం ద్వారా ఈ ప్రాంత వెనుకబాటుతనం పోగొడతామనేటువంటి ఒక సదుద్దేశంతో మనకి వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిగా పూర్తి చేసేదానికి మనకి ఏదైతే నీటిపారుదల శాఖ మనకి మంత్రి ఉన్నారో వారిని పదే పంపించి అక్కడ పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించి పనులను వేగవంతంగా చేయించడం జరిగింది. అయితే అంతటితో సంతృప్తి చెందలేదు. ఇది వరద మీద ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టు, దీనికి నికర జలాలు ఇవ్వాలి, ఖచ్చితమైన అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మనకి గోదావరిని కృష్ణకు అనుసంధానం చేస్తూ ఆ నీళ్ళని వెలుగొండ ప్రాజెక్టుకి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనే తలంపుతో మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా నీటి భద్రతను కల్పిస్తూ
మన ప్రాంతాన్ని మేలు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుని దూరదృష్టిని మనందరం ఒక్కసారి గుర్తించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈరోజు వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతా ఉంది. వ్యవసాయం యాంత్రీకరణ ద్వారా కానీ లేకపోతే వ్యవసాయం